ప్రజెంట్ సిచ్యువేషన్ ఈ నా దగ్గర ఆల్రెడీ ఈ మెడికల్ ఫామ్స్ ఆల్రెడీ వచ్చేసాయి. మెడికల్ కూడా జరుగుతూ ఉంది ప్రయాణ సందర్భం నుంచి. సో ఈ ఫామ్స్ ప్రకారమే ఈ మెడికల్ ఫామ్ ప్రకారమే మనము సో క్లియర్గా ఆ మెడికల్ టెస్ట్లు ఏవేవైతే టెస్ట్లు మెన్షన్ చేసి ఉన్నారో ఆ టెస్టులన్నీ కూడా చేసి మనం పంపించాల్సి ఉంది. సో అదేవిధంగా సో డిక్లరేషన్ అండ్ అండర్టేకింగ్ ఆఫ్ అప్లికేషన్ ఫర్ వీసా అండ్ వర్క్ పర్మిట్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రయాణ సందడి. హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ వెల్. సో చాలా రోజుల తర్వాత మరి ఒక వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది ఫ్రెండ్స్. సో అందరూ కూడా బాగున్నారని నేను ఆశిస్తూ ఉన్నాను. సో ఈరోజు అయితే ఒక బెస్ట్ వీడియో, మంచి వీడియోతోటి ఒక మంచి కంట్రీ గురించి చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. సో మన దగ్గర ఆల్రెడీ ఈ కంట్రీకి సంబంధించిన ఏదైతే చెప్పబోతున్నానో ఆ కంట్రీకి సంబంధించిన ప్రాసెస్లు కూడా స్టార్ట్ అయిపోయాయి. సో దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలని ఆశపడుతున్నాను. అదేదో కాదు, ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఒక నెల నుంచి ఇప్పటి వరకు కూడా ఒక ట్రెండింగ్లో ఉన్న కంట్రీ ఏంటంటే ఇజ్రాయెల్. సో ఇజ్రాయెల్లో ఏ విధంగా చూసినా ట్రెండింగ్లోనే ఉంది, ఒక వార్ పరంగా, యుద్ధం పరంగా కూడా. సో అదేవిధంగా గత నెల November 3 తర్వాత ఒక న్యూస్ ఆల్రెడీ పెద్ద ఛానల్స్ కూడా, న్యూస్ ఛానల్స్ కూడా ఇష్యూ చేసినట్టుగా, ఒక వార్తను చెప్పినట్టుగా 1 lakh వేకెన్సీస్ అనేది ఇజ్రాయెల్లో ఉన్నట్టు వాళ్ళు వెల్లడించారు. సో ఆల్రెడీ ఆ ఇజ్రాయెల్ గవర్నమెంట్ ఇంతగానం వేకెన్సీ ఎందుకు ఇవ్వడం జరిగింది, మెయిన్ కారణం అది. ఎందుకు ఇచ్చారు ఇంత వేకెన్సీ, అది కూడా ఇండియా నుంచే ఈ ఎంప్లాయీస్ని తీసుకురావాలి, ఈ రంగానికి ఏ రంగాల్లో ఖాళీగా అయితే ఉన్నాయో ఆ రంగానికి సంబంధించిన ఎంప్లాయీస్ని ఇండియా నుంచి మాత్రమే తీసుకురావాలని డిసిజన్ తీసుకున్నారు. సో అది ఎందుకు ఖాళీ అయింది అనేది మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్, ఓకేనా. సో ఫస్ట్ థింగ్, ఎందుకు ఇజ్రాయెల్లో ఇంతగానో వేకెన్సీ ఏర్పడింది అని అంటే, సో మొదటిగా సో ఎప్పుడైతే హమాస్ ఇజ్రాయెల్ మీద దాడులు అటాక్ చేసి హమాస్కి తర్వాత ఇజ్రాయెల్ మిలిటెంట్స్కి యుద్ధం మొదలైందో, సో హమాస్ ఏ కంట్రీ అంటే పాలస్తీనియన్ కంట్రీ నుంచి వీళ్ళు దాడులు మొదలు పెట్టడం జరుగుతూ ఉంది. సో పాలస్తీనా వాళ్ళు ఇజ్రాయెల్కి పక్కనున్న దేశమే అది. సో ఎలాగో నేపాల్, ఇండియా ఎలా అయితే ఉంటుందో, ఈ గాజా స్ట్రిప్ అనేది బార్డర్ పాలస్తీనా, ఇజ్రాయెల్ అనేది అలా పక్కన ఉంటుంది. ఆ పాలస్తీనాలో ఉన్న ప్రజలు నిరంతరం ఇజ్రాయెల్లోకి వచ్చి పని చేసుకొని తిరిగి వెళ్ళిపోతూ ఉండేవారు. సో అలాగా చేస్తూ ఉండేవారు అనమాట. ఎక్కువ సంఖ్యలో ఈ కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్స్, అదేవిధంగా అగ్రికల్చర్ సెక్టర్లలో ఈ పాలస్తీనియన్స్ జాబ్స్ చేస్తూ ఉండేవారు. ఎప్పుడైతే ఈ యుద్ధం అనేది మొదలైందో ఫ్రెండ్స్, ఈ పాలస్తీనా ప్రజలని జాబుల నుంచి తొలగించడం జరిగింది. ఇజ్రాయెల్ వాళ్ళు ఈ జాబులు చేసే ఈ పాలస్తీనా ప్రజలను జాబుల నుంచి తొలగించి, మీరు ఇంకా మాకు అవసరం లేదు అని చెప్పి కరాఖండిగా తేల్చి చెప్పేశారు. సో అదేవిధంగా ఇంకొక దేశం వ్యవసాయ రంగంలో చాలామందిని హైర్ చేసుకుంది. గత 10-15 సంవత్సరాల నుంచి వారు ఇజ్రాయెల్లో పనిచేస్తూ ఉన్నారు. అది ఏదో కాదు, అది ఆ దేశం పేరు వచ్చేసి థాయిలాండ్. ఈ థాయిలాండ్ ప్రజలు ఇజ్రాయెల్లో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో చాలా రోజుల నుంచి, ఒక 10-15 సంవత్సరాల నుంచి ఎటువంటి కంప్లైంట్స్ లేకుండా చాలా చక్కగా పనిచేశారు అని చెప్పి ఇజ్రాయెల్ దేశమే చెప్పింది. అయితే ఇప్పుడు ప్రజెంట్గా ఆ ప్రజలు కూడా, థాయిలాండ్కి సంబంధించిన ప్రజలు వ్యవసాయ రంగంలో ఇజ్రాయెల్లో పనిచేస్తూ మరి తిరిగి ఇంటికి వెళ్ళిపోయారు. ఈ పాలస్తీనా ప్రజలు, అదేవిధంగా థాయిలాండ్ ప్రజలు రిటర్న్ అయిపోవడం కారణంగా ప్రజెంట్గా ఇజ్రాయెల్లో అర్జెంట్ రిక్వైర్మెంట్ బేసిస్లో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్స్, వ్యవసాయ రంగంలో, అదేవిధంగా కన్స్ట్రక్షన్ రంగంలో ఈ జాబ్స్ అనేది ఉంటూ ఉన్నాయి ఫ్రెండ్స్. సో దానికి కారణంగా ఇజ్రాయెల్ గవర్నమెంట్ ఒక నిర్ణయానికి వచ్చేసింది. ఈ 1 lakh పీపుల్ని ఇండియా నుంచి మాత్రమే, మన మిత్ర దేశమైన భారతదేశం నుంచి మాత్రమే హైర్ చేసుకోవడానికి ఆమోదం తెలిపింది. సో ఇది ఎప్పుడైతే ఈ అగ్రిమెంట్స్ జరిగాయో, భారతదేశంలో ఉన్న మన అబ్రాడ్ మైగ్రేషన్కి సంబంధించిన ఏజెన్సీస్ సో రిక్రూట్మెంట్ కూడా మొదలుపెట్టాయి. సో అందులో భాగంగానే ప్రయాణ సందడి ఛానల్ కూడా సో ఇటువంటి ప్రజలు ఎవరైతే మైగ్రేషన్ ఇజ్రాయెల్ వెళ్ళాలి, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో పనిచేయాలి అని అనుకుంటున్నారో వాళ్ళ కోసం కూడా ప్రయాణ సందడి ఛానల్ ప్రాసెస్ అనేది చేస్తూ ఉంది ఫ్రెండ్స్. సో ప్రజెంట్ సిచ్యువేషన్లో అగ్రికల్చర్ సెక్టర్లోనే మనం హైరింగ్ చేస్తూ ఉన్నాం. ఓన్లీ అగ్రికల్చర్ సెక్టర్, ఫ్రూట్ పికింగ్, ఫార్మింగ్, పౌల్ట్రీ, తర్వాత కల్టివేటింగ్, ఈ జాబ్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి. ఈ జాబ్స్ టైమింగ్ వచ్చేసి ఫ్రెండ్స్ 8 గంటలు మాత్రమే చేయాల్సి ఉంటుంది ప్రతిరోజు. సో వారానికి 6 రోజులు పని చేయాలి.
సో ఈ 8 గంటలు పనిచేసిన తర్వాత ఓటీ ఏమైనా ఉంటుందా అంటే కొన్నిసార్లు ఓటీ కూడా దొరుకుతుంది. వారానికి 2 డేసా 3 డేసా మీకు ఓటీ కూడా లభించే అవకాశం ఉంది. సో దీనికి వేతనం వచ్చేసి సో నేను పక్కన స్క్రీన్లో పెడతాను ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి. సో వేతనం దీనికి జీతం ఎంత ఇస్తున్నారు ఈ అగ్రికల్చర్ జాబ్లకి అంటే మినిమం జీతం వచ్చేసి 5,571 ఎన్ఐఎస్ అనేది ఏంటిది అని అంటే న్యూ ఇజ్రాయలీ షెకెల్. అంటే ఈ అమౌంట్ ఎంత అవుతుందంటే 5,571 ఎన్ఐఎస్ అంటే ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేస్తే 1,20,000 దగ్గర ఇంచుమించు 1,20,000 ప్రతి నెల మీరు సంపాదించే అవకాశం ఉంది. సో అంటే దీంట్లో అకామిడేషన్ ఫ్రీగా ఇస్తున్నారు ఎంప్లాయర్, ఫుడ్ అనేది మీరే చేసుకోవాల్సి వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా. సో ఎవరికైతే అగ్రికల్చర్కి జాబ్ చేయాలని ఎవరైతే ఇజ్రాయెల్ వెళ్ళి అగ్రికల్చర్ జాబ్ చేయాలని ఆశపడుతున్నారో ఫ్రెండ్స్, సో వారి కోసం ఇది ఒక సువర్ణ అవకాశమే. సో అర్జెంట్ హైరింగ్స్ ఇవి, ఇమ్మీడియట్గా వెళ్ళొచ్చు. సో మీరు అక్కడ జాబ్ చేసుకోవచ్చు. సో మరి దీనికి కూడా టర్మ్స్ అండ్ కండిషన్స్ కొన్ని ఉన్నాయి. సో దానికి టర్మ్స్ అండ్ కండిషన్స్ కోసం మీరు నాకు మా ఆఫీస్ని విజిట్ చేయొచ్చు హబ్సిగూడలో. సో కింద డిస్క్రిప్షన్లో ఆఫీస్ అడ్రస్ అనేది మెన్షన్ చేస్తాను. సో మన మొబైల్ నెంబర్స్ కూడా ఉన్నాయి. ఎవరికైనా సందేహాలు ఉంటే కాల్ చేసి అడగచ్చు, లేకుంటే ఆఫీస్ విజిట్ చేయొచ్చు. సో మోస్ట్లీ పీపుల్ తెలంగాణ నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి మన ఆఫీస్కి గత వారం నుంచి విజిట్ ఎక్కువ పెరిగింది ఇజ్రాయెల్ విషయంలోనే. సో ప్రజెంట్ సిచ్యువేషన్ నా దగ్గర ఆల్రెడీ ఈ మెడికల్ ఫార్మ్స్ ఆల్రెడీ వచ్చేసాయి, మెడికల్ కూడా జరుగుతూ ఉంది ప్రయాణ సందర్భం నుంచి. సో ఫార్మింగ్కి సంబంధించి అగ్రికల్చర్, ఫార్మింగ్, తర్వాత కల్టివేటింగ్, ఆ తర్వాత ఫ్రూట్ పికింగ్, ఈ జాబ్స్ కోసం ఈ మెడికల్ ఏమేమి చేయించాలనేది ఇజ్రాయెల్ గవర్నమెంట్ నుంచే మనకు ఫామ్స్ అనేది వచ్చేసాయి. సో ఈ ఫామ్స్ ప్రకారమే ఈ మెడికల్ ఫామ్ ప్రకారమే మనము సో క్లియర్గా ఆ మెడికల్ టెస్ట్లు ఏవేవైతే టెస్ట్లు మెన్షన్ చేసి ఉన్నారో ఆ టెస్టులన్నీ కూడా చేసి మనం పంపించాల్సి ఉంది. సో అదేవిధంగా సో డిక్లరేషన్ అండ్ అండర్టేకింగ్ ఆఫ్ అప్లికేషన్ ఫర్ వీసా అండ్ వర్క్ పర్మిట్ అగ్రికల్చర్ వర్క్ వీసా ఇన్ ఇజ్రాయెల్, ఇది చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. సో ఇది చాలా క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు. ఒక డిక్లరేషన్ కూడా వర్క్ పర్మిట్ కోసం ఇజ్రాయెల్ అనేది ఇష్యూ చేయడం జరిగింది. సో దాని మీద కూడా మీరు సంతకాలు చేయాల్సి వస్తుందన్నమాట. ఈ డాక్యుమెంటేషన్ అనేది ఫ్రెండ్స్ ప్రజెంట్గా ప్రయాణ సందడి ఛానల్ చేతుల్లోనే ఉన్నాయి. ఇంతవరకు కూడా మన తెలంగాణ, ఆంధ్రాలో సో మ్యాక్సిమం ఇంతవరకు అయితే ఏ వీడియోలో అయితే ఎవరు రివీల్ చేయలేదు. ఫస్ట్ టైం నేను ప్రయాణ సందడి ఛానల్ మాత్రమే. ప్రయాణ సందడి ఛానల్లో చూడండి మెడికల్ డిక్లరేషన్ ఫామ్ ఒకటి, హెల్త్ డిక్లరేషన్ ఒకటి ఉంది. సో తర్వాత వర్క్ పర్మిట్కి సంబంధించిన నియమ నిబంధనలు, అదేవిధంగా వర్క్ పర్మిట్ కూడా ఒక ఆఫర్ లెటర్ నా దగ్గర ఉంది. సో ఓకేనా. సో ఫస్ట్ టైం ఈ ప్రయాణ సందడి ఛానల్ రివీల్ చేస్తుంది. సో దాని విధి విధానాలు ఇక్కడ పెట్టొచ్చు, టోటల్గా క్లియర్గా పెట్టొచ్చు. బట్ తెలిసిందే కదా మన వాళ్ళు ఎలా ఉంటారు అనేది, కన్సల్టెంట్స్ ఇమ్మీడియట్గా దాన్ని డౌన్లోడ్ చేసుకొని వాళ్ళు కూడా చేసుకునే అవకాశం ఉంది. అందుకని నేను జస్ట్ శాంపుల్గా మాత్రం చెప్పాను. మీరు ఆఫీస్కి విజిట్ అయ్యి మీరు ఆఫీస్ దగ్గరికి వచ్చేసి మీకు టోటల్గా ఇంకా నియమ నిబంధనలు తెలుసుకోవచ్చు. సో మన దగ్గర ప్రాసెస్ స్టార్ట్ చేసుకున్న వాళ్ళకు మెడికల్ కూడా జరుగుతూ ఉంది. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే కనుక వెళ్ళడానికి, అంటే ఇది ఇమ్మీడియట్ రిక్వైర్మెంట్స్, ఇవి ఇమ్మీడియట్ ఇది. సో దీనికి ఎక్కువ టైం పట్టదు. మ్యాక్సిమం 2 months లోపే నేను పంపించేస్తాను ఇజ్రాయెల్కి. మ్యాక్సిమం 2 months లోపే ఇజ్రాయెల్లో మీరు ఉంటారు. సో ఓకేనా ఫ్రెండ్స్. సో ఇంకా మోర్ డీటెయిల్స్ ఏమైనా కావాలి అంటే కనుక కాల్ చేయొచ్చు. డిస్క్రిప్షన్లో ఉన్న ఆఫీస్ నెంబర్కి కాల్ చేసి ఇంకా వివరాలు తెలియజేసుకోవచ్చు. దీని ప్రాసెస్ ఛార్జెస్ వచ్చేసి మీరు కాల్స్లో లేకుంటే ఆఫీస్లో విజిట్ అయ్యి మీరు తెలుసుకోవచ్చు. ఎంత ప్రాసెస్ ఛార్జ్ అవుతుంది, ఎంత డ్యూరేషన్ అనేది చెప్పేసాను ఆల్రెడీ. 2 months లోపే మ్యాక్సిమం 2 months లోపు, మినిమం కాదు మ్యాక్సిమం 2 months లోపే అయితే నేను అక్కడ పంపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా. సో ఇంతవరకు కూడా అందరు ఏజెన్సీస్ ఏదైతే ఉన్నాయో ఈ చుట్టుపక్కల తెలంగాణలో వాళ్ళందరూ కూడా ఆ లోకల్స్ని వాళ్ళ పాస్పోర్ట్స్ కానీ వాళ్ళ డాక్యుమెంటేషన్ కానీ తీసి పెట్టుకొని వన్స్ లాగిన్ ఎప్పుడైతే అవుతూ ఉండదో వేరే కన్సల్టెన్సీస్కి ఫార్వర్డ్ చేయడం జరుగుతూ ఉంది. బట్ మన దగ్గర ఆల్రెడీ మెడికల్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్. ఇజ్రాయెల్కి సంబంధించిన మెడికల్స్ కూడా మన దగ్గర స్టార్ట్ అయిపోయాయి. సో ఫైల్స్ కూడా నడుస్తున్నాయి. కాబట్టి ఇన్ కేస్ ఇంకా ఈ వీడియో రూపంలో చెప్పాలి, చాలామందికి హెల్ప్ఫుల్ అవుతుంది అని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను ఫ్రెండ్స్. సో కాబట్టి మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి. సో ఇజ్రాయెల్ వర్క్ వీసా, అగ్రికల్చర్ వర్క్ వీసా కోసం మీరు ప్రాసెస్ చేయాలి అనుకుంటే కనుక ప్రయాణ సందడి ఛానల్ని అప్రోచ్ అవ్వండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా సరే మీరు కాల్లో లేకపోతే ఆఫీస్కి విజిట్ అయ్యి మీరు తెలుసుకునే అవకాశం ఉంది. యుక్రెయిన్, రష్యాలో ఎంబీబీఎస్ సీట్స్ ఫైనల్ ఇయర్ డైరెక్ట్గా ఎంబీబీఎస్. ఇక్కడ మీరు యునానీ కానీ లేకపోతే ఫిజియోథెరపీ కానీ ఈ కోర్స్ కంప్లీట్ చేసి మీరు
జస్ట్ మీరు ఏమంటారు విధులలో ఉంటే కనుక మీరు ఎంబీబీఎస్ సర్టిఫికేట్ కోసం ఫైనల్ ఇయర్లో జాయిన్ అవ్వాలి అంటే సో యుక్రెయిన్లో రష్యాలో మా దగ్గర ఆఫర్స్ ఉన్నాయి. సో ఎవరన్నా మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే కనుక మెడికల్ ఫీల్డ్స్ నుంచి నన్ను అప్రోచ్ అవ్వండి ప్రయాణ సందడి ఛానల్ని, లేకపోతే వాట్సాప్ కనెక్ట్ అవ్వండి ఫ్రెండ్స్. డైరెక్ట్గా ఫైనల్ ఇయర్లో మిమ్మల్ని జాయిన్ చేసి ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్లోనే జాయిన్ చేసే అవకాశం ప్రయాణ సందడి ఛానల్ కల్పిస్తూ ఉంది. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.